గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మా హెల్ప్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ అయిందండి. సో అఫీషియల్గా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ హాస్టల్ వెల్ఫేర్, అదేవిధంగా ఎక్స్టెన్ ఆఫీసర్ సంబంధించినటువంటి సో అన్ని ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్ సంబంధించినటువంటి యొక్క వెబ్ నోట్ అండి. సో దీంట్లో సంబంధించినటువంటి ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1 సో ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మార్క్స్ సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్స్. సో మనకు 10th మనకు లాగిన్ ఆప్షన్ ఇస్తారు. సో గ్రూప్ 2 కనుక చూసుకున్నట్లయితే జిఆర్ఎల్ ఇస్తారండి. సో 11th. అదేవిధంగా గ్రూప్ 3 కనుక చూసుకున్నట్లయితే జిఆర్ఎల్ అది 14th, అదే హాస్టల్ వెల్ఫేర్ 17th, అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కనుక చూసుకున్నట్లయితే 19th రోజున. ఇక్కడ ఏంటిదంటే గ్రూప్ 1 ఏదైతే ఉన్నదో సో అది లాగిన్ ఆప్షన్స్ ఎవరి పేపర్ అంటే పేపర్ వైజ్గా ఉంటుంది. మీ పేపర్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, దానికి రీకౌంటింగ్ వెళ్ళాలా లేదా, ఒకవేళ రీకౌంటింగ్ వెళ్తే అమౌంట్ ఎంత ఉంటుంది. సో 1000 రూపీస్ దాకా ఉంటుందండి మ్యాక్సిమం. సో మీ యొక్క మార్క్స్ మీరు రాసిన కంటెంట్ తక్కువగా వచ్చినాయని మీరు అనుకుంటే ఇక్కడ మీరు రికౌంటింగ్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో పేపర్ వైజ్గా మీకు లాగిన్ ఆప్షన్ ఇస్తారు. సో మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఏందో అనేసి చూసుకోవడానికి ఇక్కడ మనకు ఉంటుంది. మిగతా ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3, హాస్టల్ వెల్ఫేర్, అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నదో సో ఇవి మాత్రము జిఆర్ఎల్ ఇస్తారండి, జనరల్ ర్యాంకింగ్, అదేవిధంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇట్లా ఇస్తారనమాట. కానీ గ్రూప్ 1 ఒకటి మాత్రమే ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటిదంటే ఏదైతే ఈ గ్రూప్ 1 ఉన్నదో ఈ గ్రూప్ 1 ప్రాసెస్ ఏదైతే ఉన్నదో మనకు ఇప్పుడు లాగిన్ ఆప్షన్ ఇస్తారు. లాగిన్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీ యొక్క మార్క్స్ బట్టి ఎవాల్యుయేషన్ లో మీ మార్క్స్ తగ్గిందా లేకపోతే అమౌంట్ కట్టి మళ్ళీ రీకౌంటింగ్ చేయించుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటిదంటే మళ్ళీ రివాల్యుయేషన్ చేయరండి. మనకు రీకౌంటింగ్ చేస్తారే కానీ మళ్ళీ ఎవాల్యుయేషన్ చేయరు. సో అది ఒకటి గమనించాలి. ఇంకో విషయం ఏంటిదంటే ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఇప్పుడు ఇండివిజువల్గానే మీకు వస్తుంది. మీ యొక్క హాల్ టికెట్ బట్టి ఈ పేపర్ వైజ్ బట్టి ఇండివిజువల్గానే వస్తుంది. తర్వాత మనకు 1:2 నిష్పత్తి ప్రకారం ఇస్తారా లేదనేసి తర్వాత విషయం. తర్వాత ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే జిఆర్ఎల్ ఇస్తారు. మరి ఫైనల్ సంబంధించినటువంటి కీ ఏంటిది, మరి ఓఎంఆర్ షీట్ పెడతారా లేదా అనేసి కామెంట్లో తెలియపరుస్తున్నారు సార్. అయితే ఈ యొక్క ఫైనల్ కీ అనేది అదే రోజు కూడా డిక్లేర్ చేస్తారు. అదేవిధంగా ఓఎంఆర్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది సార్. ఈ రెండు ప్లస్ అదేవిధంగా జిఆర్ఎల్ కూడా పెడతారు. ఎందుకంటే మీ మార్క్స్ ఎట్లా చూసుకోవాలి అంటే మీకు ఉండాలి కదా, కనీసం ఇన్ని మార్క్స్ వచ్చినాయి అంటే మీకు ఓఎంఆర్ లేకుండా ఎట్లా చూసుకుంటారు. సో ఖచ్చితంగా వెబ్సైట్లో పెడతారు, అప్పుడు చూసుకోవచ్చు. ఈ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఏదైతే జిఆర్ఎల్ తర్వాత 1:3 ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇట్లా కంటిన్యూ జరుగుతుందండి. ఏదైతే మనకు గ్రూప్స్ రిజల్ట్ వస్తున్నాయి కాబట్టి సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో మొత్తం దాదాపుగా ఇవన్నీ కలిపి 3000 పోస్టుల దాకా ఉన్నాయి కాబట్టి ఏదైతే ఈ సీరియస్ క్యాండిడేట్స్కి కొంతవరకు భయమే ఉంటుంది. ఎందుకంటే మేము ఎగ్జామ్ చాలా సీరియస్గా రాసినాం. సో ఫలితాలు ఏ విధంగా రాబోతాయి అన్న దాని మీద కొంచెం వరకు భయం ఉండొచ్చు. కానీ బీ హానెస్ట్గా ఉండాలి. మనము రాసిన దాన్ని బట్టి మన రిజల్టే వస్తాయి. సో ఎటువంటి వర్రీ అవ్వాల్సిన ఏం లేదండి. సో పాజిటివ్గానే తీసుకోవాలి అన్ని విషయాలు కూడా. చూద్దాం ఇక నెక్స్ట్ మనకు రిజల్ట్ తర్వాత. ఇంకోటి విషయం ఏంటిదంటే ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మకండి అనేసి ఇక్కడ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. గ్రూప్ 1 సహా ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే మీరు పోలీసులు ఫిర్యాదులు చేయాల్సిందనేసి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం సూచించారు. ఎవరైనా మధ్యవర్తుల కమిషన్ సిబ్బంది అధికారులతో పరిచయాలు ఉన్నాయని సో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని సంప్రదిస్తే సమీపంలో పోలీస్ స్టేషన్ ఫిర్యాదులు చేయాలని సూచించారు. కమిషన్కు సైతం ఫిర్యాదు చేయవచ్చు అనేసి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి, ఈమెయిల్ కూడా ఇచ్చారు.
సో మీరు ఇక్కడ ఈ మెయిల్కు మీరు పంపించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేడు 1,00,000 మందితో మహిళా దినోత్సవాల సభ. సో ఈరోజే పెరేడ్ గ్రౌండ్ వేదికగా మంత్రి సీతక్క అధ్యక్షత నిర్వహణ. సో ఇక్కడ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం అండ్ మంత్రులు. ఇక ఇందిరాశక్తి మిషన్ 2025 ఆవిష్కరణ. ఇప్పుడు ఈ దీంట్లోనే మనకు జాబ్ క్యాలెండర్, అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలు సీఎం గారు చెప్పే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయండి. అదేవిధంగా ఇదే మహిళా దినోత్సవం రోజున దాదాపు 14,000 పోస్టులు, అంగన్వాడీ ఖాళీల పోస్టులు కూడా ప్రకటిస్తారనేసి ఒక సమాచారం ఉన్నది. సో చూడాలి సార్. సో ఎనీహౌ ఒక మంచి రోజులు రాబోతున్నాయి తెలంగాణలో. సో దాదాపుగా 2025 సంవత్సరం మొత్తం కూడా అటు విఆర్ఓలో కనుక చూసుకున్నట్లయితే అదొక 10,000 పోస్టుల దాకా ఉన్నాయి. సో నియర్గా. సో మనకు ఈ యొక్క అంగన్వాడీలు కనుక చూసుకున్నట్లయితే 14,000 పోస్టులు. ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా దాదాపుగా 15,000 దాకా ఉంటాయి సార్. మిగతా గ్రూప్స్ సంబంధించినటువంటి దాదాపు 5,000 దాకా పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1లో 200 అని, గ్రూప్ 2లో 1000 పోస్టులు, గ్రూప్ 3, గ్రూప్ 4లో 4,000 నుంచి 500 ఇలా చాలా ఉన్నాయి. సో మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే మనకు ఒక క్లారిటీ అనేది తెలుస్తుందండి. సో ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. సో రిజల్ట్ అయితే మొత్తానికైతే ఒక దగ్గరలోనే ఉన్నాయి. సో ఎనీ హ్యావ్ కంగ్రాచులేషన్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.